వెల్కమ్ టు ఎస్కే షాట్స్. కొబెహాలో సెకండ్ వన్డే ఇంటర్నేషనల్. చాలా మంది ఫోకస్ ఈ వన్డే ఇంటర్నేషనల్ మీద ఉండదు, ఎందుకంటే దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్. ఆ సంథింగ్ ఎల్స్ ఏంటి? ఐపీఎల్ ఆప్షన్స్. సో చాలా మంది దృష్టి విల్ గో టువర్డ్స్ దాట్ సంథింగ్ విచ్ ఇస్ పర్టికులర్లీ హ్యాపెనింగ్. ఈ ఐపీఎల్ దృష్ట్యా మనం చాలా మాట్లాడుకున్నాం, చాలా న్యూస్లో కూడా కనిపిస్తోంది. బట్ వన్డే ఇంటర్నేషనల్ కూడా జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎనీ డే ఇంటర్నేషనల్ క్రికెట్ ఈజ్ ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్ దెన్ ఐపీఎల్. కాకపోతే ఏంటి అంటే అఫ్కోర్స్ ఐపీఎల్కి ఉండే వాల్యూ ఆ 2 monthsలో ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇండియా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతుంటే కనుక దాని మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం అట్లీస్ట్ మాలాంటి వాళ్ళ మీద ఉంది. సో బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ వీడియోస్ అన్నీ కూడా. సో ఇట్స్ ఛాలెంజింగ్ డే ఫర్ పీపుల్ లైక్ అస్. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ అందరూ కూడా ఐపీఎల్ ఆప్షన్ మీద వాళ్ళ ఇంట్రెస్ట్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. నన్ను బ్లేమ్ చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే ఈ వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ ఏదైతే ఉందో ఇట్స్ అ వెరీ ఇన్కాన్సిక్వెన్షియల్ సిరీస్. దీనివల్ల ఒరిగేది కానీ దీనివల్ల వచ్చేది కానీ ఏమీ లేదు. బట్ క్రికెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లేదా ఇండియన్ క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే కనుక ది నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇన్ లైన్, ఎవరైతే వన్డే క్రికెట్లోకి మేము రెడీగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం రావడానికి, వాళ్ళకి సరైన రీతిలో ఒక పరీక్షలా కనిపిస్తుంది. సాయి సుదర్శన్ డిడ్ రియలీ వెల్ లాస్ట్ మ్యాచ్లో. సరే ప్రెషర్ పెద్దగా ఏమీ లేదు అని మాట్లాడినా కూడా ద టెక్నిక్ వాజ్ వండర్ఫుల్. తన కంపోజర్ చాలా బాగుండింది. అండ్ ఎక్కడ కూడా బెదురు కానీ లేకపోతే కనుక ఫ్రంట్ ఫుట్కి వెళ్ళడానికి కాస్త ఆగి ఆడడం అట్లాంటివి ఏం లేవు. ఫ్రీ ఫ్లోయింగ్ షాట్స్ అనేవి కనిపించాయి. అదే రీతిలో విల్ గెట్ రజత్ పటిదార్ టు ప్లే ప్రాబబ్లీ, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ వెళ్ళిపోతున్నాడు, ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దీస్ 2 వన్డే ఇంటర్నేషనల్స్. సో అలాంటి సమయంలో మీ మిడిల్ ఆర్డర్లో ఒక స్పేస్ అనేది కావాలి. సంజు మైట్ గెట్ ఈవెన్ మోర్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ టు ప్లే, ఎందుకంటే రాహుల్ ఒకవేళ కనుక మీరు 2 down 3 down ఆడే ప్రయత్నం చేస్తే దీన్ని తిలక్ అండ్ సంజు కింద ఆడడానికి, లేదా రాహులే కిందకి దిగి వాళ్ళని పైకి పంపించారంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. సో ఇట్ బి ఇంట్రెస్టింగ్, అది ఎట్లా ఉండబోతుంది ఏంటి కథ అని చెప్పి. బౌలింగ్ విభాగానికి వచ్చేసరికి హర్షదీప్ ఉండే కాన్ఫిడెన్స్ అంత ఇంతగా. ఇది మళ్ళీ వన్డే ఇంటర్నేషనల్ అవడం, అఫ్కోర్స్ ఇది మరి వాళ్ళ టైంలో 9:30 స్టార్ట్ కాదు, ఇది కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతుంది. సో అప్పటికి కొంచెం ట్రై అనేది అవుతుంది. సో ఈసారి మాత్రం డెసిషన్ మైట్ చేంజ్. ఈసారి టాస్ గెలిచిన మైట్ డిసైడ్ టు ఫీల్డ్, ఎందుకంటే అండర్ ద లైట్ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది కాబట్టి. ఎనీవే ఒకవేళ ఇండియాకి ఫస్ట్ బ్యాటింగ్ వస్తే ఇట్ ఈస్ అ ఛాలెంజ్ వర్త్ వైల్, ఎందుకంటే దాన్ని ఎట్లా బౌలర్స్ అండర్ ద లైట్స్ వేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. హర్షదీప్ మళ్ళీ ఆ స్వింగ్ డైరెక్షన్లోనే వెళ్తాడా, లేకపోతే కనుక విల్ డూ సంథింగ్ ఎల్స్. ఆవేష్ ఎట్లా వేస్తాడు, ముఖేష్ ఎట్లా వేయబోతున్నాడు, అక్షర్కి అసలు బౌలింగ్ అవకాశమే రాలేదు. కుల్దీప్ అదరగొడతాడు, తనకి ఇచ్చిన లిమిటెడ్ స్కోప్లోనే అదర కూడా చూపించాడు, వికెట్ కూడా తీసాడు లాస్ట్లో. సో బౌలింగ్ పెద్ద ప్రాబ్లంగా కనిపించట్లేదు. ప్రాబ్లం బ్యాటింగ్లో కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ తిలక్ కానీ, సాయి సుదర్శన్ కానీ, రుతురాజ్ కానీ, పటిదార్ కానీ, సంజు కానీ, 5 వి టాకింగ్ అబౌట్ 5 పీపుల్ ఎవరైతే వాళ్ళ టాలెంట్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్గా చూస్తారు దీన్ని. పటిదార్ డెఫినెట్లీ విత్ వాట్ హీ హస్ డన్ ఇన్ రంజీ ట్రాఫీ, దాన్ని ఇక్కడ డొమెస్టిక్ క్రికెట్లో రంజీ ట్రాఫీలో ఏదైతే చేశాడో ఇక్కడ కూడా దాన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటాడు. సిమిలర్లీ సంజు లాస్ట్ మ్యాచ్లో అవకాశం రాలే, ఈసారి అవకాశం రావాలని కోరుకుంటాడు. ఋతురాజ్ గైక్వాడ్ మిస్ అయ్యాడు లాస్ట్ గేమ్లో సరైన రీతిలో ఆడకుండా, ఈసారి మాత్రం మిస్ కాకుండా అద్భుతంగా ఆడాలనుకుంటాడు. మంచి బౌన్స్ ఇప్పించేది కొబెహా. సో డెఫినెట్లీ ఆ బౌలర్స్ మీద ఇంకొంచెం అద్భుతమైన రీతిలో ఆడేందుకు ప్రయత్నాలు ఉంటాయి. తిలక్ పెద్దగా మనం చెప్పేది వన్డే క్రికెట్లో అంతగా అవకాశం రాలేదు. బట్ తిలక్ ఈజ్ 1 తన్ని సరైన రీతిలో యూటిలైజ్ చేసుకుంటే కనుక ఇండియాకి ఆ కావాల్సిన మల్టీ స్కిల్డ్ ప్లేయర్ ఇంకొకటి దొరుకుతాడు టాప్ 6. సో అది ఈ 2 వన్డే ఇంటర్నేషనల్స్ ఎట్లా చేస్తారనేది చూడాలి. కేఎల్ రాహుల్ ఇప్పుడు చెప్పేది ఇక్కడే సౌత్ ఆఫ్రికాలోనే తన కెప్టెన్సీ ప్రస్థానం మొదలైంది. చాలా రాంగ్ నోట్లో స్టార్ట్ అయింది, చాలా బ్యాడ్గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ తన గేమ్ అనేది ఇంప్రూవ్ అవ్వడం లాస్ట్ 6-7 monthsలో, ఎస్పెషలీ ఆఫ్టర్ హిస్ ఇంజరీ తన గేమ్ రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం, క్యాప్టెన్సీ పరంగా కూడా బాగా ఇంప్రూవ్ అయ్యి రావడం అనేది కనిపిస్తుంది. యంగ్ బ్రిగేడ్ని ఎట్లా లీడ్ చేస్తాడో చూడాలి. సౌత్ ఆఫ్రికా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళ బ్యాటింగ్ అనేది ఒక టెంప్లెట్ ఫాలో అవుతూ వచ్చింది. అదే టెంప్లెట్ వరల్డ్ కప్లో కూడా ఉంది. ఆ టెంప్లెట్ ఏంటి అంటే కనుక గో హోమ్ ఆర్ గో బిగ్, అది రివర్స్ చెప్పా, గో బిగ్ ఆర్ గో హోమ్. అది వాళ్ళు వరల్డ్ కప్లో కూడా అదే ఫాలో అయ్యారు. అండ్ ఎక్కడైతే కాస్త ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కనిపించిందో ప్యానిక్ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్తో వాళ్ళు గెలిచిన మ్యాచ్ కానివ్వండి, లేదా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ కానివ్వండి, బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ది గేమ్లో దే డిడ్ వెల్, అటాకింగ్ గేమ్ ఆడారు. బట్ ఎక్కడైతే కాస్త ప్రెషర్ లాంటిది కనిపించిందో బ్యాటింగ్ మీద, దే ఫాల్ట్. ఇండియా గేమ్ అయితే 83 కాల్ అవుట్ అయిపోయారు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. లాస్ట్ గేమ్ 116 కాల్ అవుట్ అయిపోయారు. సో మార్క్రమ్కి కానీ, క్లాసన్కి కానీ, రిజా హెండ్రిక్స్కి కానీ
వీళ్ళందరికీ కూడా సరైన రీతిలో ఆ స్టార్ట్స్ అనేవి రావడం ఇంపార్టెంట్. టోనీ డిజార్జీ ఉన్నాడు, లాస్ట్ గేమ్లో బాగా మంచి స్టార్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తను ఎట్లా ఆడతాడో చూడాలి. మిగతా ప్లేయర్లు కూడా ఉన్నారు. తర్వాత మీకు కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర వచ్చి ఆడించి ప్రయత్నం చేయడానికి. హెలుక్వాయో బాగా ఆడాడు. సో వాళ్ళ దగ్గర బ్యాటింగ్ లేదని చెప్పడానికి లేదు, దే హ్యావ్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్. బట్ ఆ బ్యాటింగ్ అనేది ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటారో చూడాలి. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ అంటే కుల్దీప్ వర్సెస్ క్లాస్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటుంటాం, కానీ అది ఇప్పటిదాకా ఆ బ్యాటిల్ కనిపించాల. ఇప్పటిదాకా కనిపించలే. అది వరల్డ్ కప్లో కానీ లేకపోతే ఈ లాస్ట్ మ్యాచ్లో పెద్దగా మనకి అవకాశం రాలే, తొందరగా అవుట్ అయిపోయాడు. సో అలాంటి బ్యాటిల్స్ ఏమైనా వస్తాయా, అలాంటి ఒక టిపికల్ వన్ డే కైండ్ ఆఫ్ అ వికెట్ కైండ్ ఆఫ్ అ మ్యాచ్ అనేది చూడడానికి లభిస్తుందా అనేది చూసుకోవాల్సిన అంశం. వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే అటు బర్గర్ కానివ్వండి, ఫెలుక్వాయో కానివ్వండి, లేదంటే వాళ్ళు ముందు నుంచి వాడుతున్న లిజార్డ్ విలియమ్స్ కానివ్వండి, లేదంటే షంసీ కానివ్వండి, మహారాజ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా దే ట్రయింగ్ వెల్, దే డిడ్ వెల్. వాళ్ళు ఏం సరిగ్గా చేయలేదని కాదు. వాళ్ళ దగ్గర కూడా మీరు మహారాజ్, షంసీని పక్కన పెడితే అందరూ కొత్త వాళ్ళు అక్కడ బౌలింగ్ వేయడానికి. సరే ఫెలుక్వాయో కొత్తవాడు కాకపోయినా వరల్డ్ కప్ ఫార్మాట్లో లాస్ట్ ఇదిగా వరల్డ్ కప్లో లేడు. ముందు కూడా ఆడే ప్రయత్నం చేసినా, ముందు నుంచి ఉన్నా కూడా అంతవరకు లేడు. సో మార్క్రమ్ తన్ని తాను యూజ్ చేసుకుని ఏమైనా ఆడించే అవకాశాలు ఉంటాయి. ఈ పిచ్ మీద ఎంతవరకు స్పిన్ అనేది హెల్ప్ అవుతుంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇదే వికెట్ మీద T20 ఇంటర్నేషనల్ జరిగినప్పుడు వర్షం కారణంగా మీకు కర్టైల్ చేయబడింది మ్యాచ్. 15 ఓవర్ల మ్యాచ్ అయింది, దాని తర్వాత వాళ్ళు కొట్టేశారు. దే ప్లేడ్ రియలీ వెల్. సో అలాంటి నాక్స్ ఏమైనా ఆడతారా అనేది ఇంకొక క్వశ్చన్ దట్ రిమైన్స్ టు బి సీన్. ఇద్దరికీ కూడా ఈ మ్యాచ్ గెలవడంతోనో లేదా ఈ మ్యాచ్ ఓడడంతోనో పెద్దగా నష్టం కానీ లాభాలు కానీ లేవు. ఇండియా విల్ ఫీల్ హ్యాపీ దట్ దే వన్ అనదర్ సిరీస్. ఎందుకంటే వైట్ బాల్ సిరీస్ సౌత్ ఆఫ్రికాలో ఇండియా గెలిచింది చాలా తక్కువ. సో గెలిస్తే కనుక దట్స్ అ టిక్ మార్క్. ఇంకొక సిరీస్ అనేది వాళ్ళ జేబులో వాళ్ళ కిట్టీలో పడుతుంది. బట్ దానివల్ల ఏదో జరిగిపోయింది అని చెప్పడం కూడా సబబు కాదు. బట్ అట్ ద సేమ్ టైం విన్నింగ్ సిరీస్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఇస్ రేర్. కాకపోతే ప్రతిసారి 3-3 ఫార్మాట్స్తో వెళ్ళి ఆడడం అనేది కనిపిస్తోంది. ద ఫోకస్ వాజ్ ఆన్ T20s, ఎందుకంటే T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి. ద ఫోకస్ ఈజ్ ఆన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఎందుకంటే ఆ పాయింట్స్ యాడ్ అవుతాయి కాబట్టి. అండ్ లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో జరిగిన సిరీస్లో ఎంత రభస జరిగిందో అందరికీ తెలుసు కాబట్టి ఫోకస్ అంతా అటువైపే ఉంది. దానికి తోడు తెరచు డైవర్షన్ హియర్. సో వీటి మధ్య వాటన్నిటినీ కూడా కాదనుకుంటూనో లేకపోతే వాటన్నిటినీ కూడా అధిగమించుకుంటూనో ఎట్లా ఈ మ్యాచ్ వ్యూవర్షిప్ సస్టైన్ అవుతుంది అనేది ఇట్స్ డైసీ థింగ్. కాకపోతే మళ్ళీ అందరూ కూడా సుదర్శన్ని చాలా బాగా ఆడాలి, అందరూ హోప్ఫుల్లీ గెట్స్ అ కన్సిస్టెంట్ రన్ బాగా ఆడాలని. గైక్వాడ్ కూడా అలాంటి రీతిలోనే బాగా ఆడి, పటిదారు కూడా బాగా ఆడితే కనుక యూఆర్ యాక్చువల్లీ గెటింగ్ ఇన్ అ న్యూ పూల్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ 4-5 ఇయర్స్కి ఈ లైన్లో ఉంచే ప్లేయర్లు ఎవరు అని చెక్ చేసుకోవడానికి ఈ సిరీస్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ గాను, ఒక స్టార్టింగ్ స్టోన్ గాను చెప్పుకోవడానికి అవకాశాలు ఇలాంటి ప్లేయర్లకి చాలామందికి ఉన్నాయి. సో వాళ్ళందరూ సరైన రీతిలో అవకాశాలని పరుచుకుంటారని చెప్పేసి కోరుకుందాం. అండ్ విల్ సీ వాట్ హ్యాపన్స్ విత్ ది ఐపీఎల్ ఆప్షన్ ఆల్సో. ఐపీఎల్ సంబంధించి చాలా వీడియోస్ వస్తాయి, బట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు రావడం అంటే నేను చూసి మళ్ళీ చేయడం అనేది ఎలా ఉంటుంది అనేది నాకే పెద్ద ఛాలెంజ్గా ఉంటుంది. లెట్స్ సీ హౌ దిస్ డే గోస్ బై.